కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం నతిర్యం. శివానంద లహరిలోని గొప్పనైనటువంటి శ్లోకం ఇది. మనకు తెలిసి తెలంగాణ మొత్తం కూడా బాగా వ్యాప్తి ఉన్నటువంటిది శైవ పీఠాలు లేకపోతే శైవాలయాలు. ఆ శివాలయాల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి శివాలయాలు చాలా తక్కువ ఉన్నాయి. అందున అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయాలు చాలా తక్కువగా తెలుసు చాలా మందికి. కానీ శైవ పరంపర, శాక్తేయ పరంపర, వైష్ణవ పరంపర కలిగినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి శివలింగం, దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి శివలింగంగా చెప్పబడేటటువంటి ఒక గొప్పనైనటువంటి శైవ క్షేత్రానికి మనం ఈరోజు వచ్చాం. అది ఎంతో దూరంలో లేదు, మనకు హైదరాబాద్ నుంచి ఒక 80 కిలోమీటర్ల దూరంలో మనకి ఇక్కడ ఆలేరు మండలంలో కొలనుపాక అనేటువంటి గ్రామంలో ఇక్కడ సోమేశ్వర స్వామిగా ఇక్కడ ఆవిర్భవించారు స్వామి. అది స్వయంభులింగం అని చెప్తారు. అటువంటి గొప్పనైనటువంటి శైవ క్షేత్రమైనటువంటి శాక్తేయ పరంపర శక్తి కలిగినటువంటి ఒక గొప్పనైనటువంటి పీఠం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆ దేవాలయంలోకి ప్రవేశించొద్దాం రండి. ఇక్కడ మనకు 2 గణపతులు కనిపిస్తున్నాయి. ఈ 2 గణపతులను కూడా ద్వార గణపతులు అంటారు. మీరు గనక గమనిస్తే ఈ ద్వార గణపతులు అని ఎలా చెప్తారు అంటే, మనకి ఇక్కడ కనిపించేటటువంటి చేతులు 2 ఉంటాయి. మామూలుగా శుక్లాం భరధరం విష్ణుం శశివర్ధనం చతుర్భుజం అంటాం, అంటే మొత్తం 4 చేతులు ఉండాలి స్వామికి నిజానికి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే విఘ్నేశ్వరుడికి 2 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో కూడా ఒక చేతిలో మోదకం ఉంటుంది, ఒక చేతిలో ఆయుధం ఉంటుంది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఒక చేతిలో మోదకం ఉంటుంది, ఇంకో చేతిలో ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధం ఉండేటటువంటిది ఇప్పుడు విరిగిపోవడం ఈ కారణం చేత మనకు కనిపించట్లేదు. కాకపోతే ఏదో ఆయుధం పట్టుకున్నట్టుగా మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా గోచరిస్తుంది, ఒక ఆయుధం పట్టుకున్నటువంటి విషయం. తర్వాత దీన్ని ద్వార గణపతులు అంటారు ఆగమంలో. అలాగే ఎదురుగా గనక చూస్తే అక్కడ ఉండేటటువంటి శక్తి ప్రతీకం, అంటే ఇక్కడ దేవాలయం మొత్తం కూడా రక్షణగా ఉండేటటువంటి ఒక గొప్ప విఘ్నేశ్వర మూర్తి కనిపిస్తుంది. అక్కడ ఉండేటటువంటి ఆ మూర్తిని కూడా సర్పబంధంతో చక్కగా అక్కడ చూడండి, చక్కగా పొట్టకు సర్పం చుట్టబడి ఉంది. ఆయన కూడా ద్విభుజ గణపతి, అంటే 2 భుజాలు మాత్రమే ఆయనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే ఆయన కూడా చేతిలో ఆయుధం పట్టుకున్నట్టుగా ఉంది, తర్వాత మోదకం తింటున్నట్టుగా ఉంది. ఈయన రక్షణ గణపతి. ఇక్కడ ఉండేటటువంటి వారిని ద్వార గణపతులు అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయానికి పక్కగా ఒకసారి గనక మీరు వస్తే ఆ పక్కనే ఒక ఇక్కడ చెప్పేటటువంటి వాళ్ళు దీని ప్రమాణ మంటపము అని చెప్తూ ఉంటారు. కానీ ఇది ప్రమాణ మంటపం మాత్రమే కాదు, మీరు గమనిస్తే భూగర్భంలో ఉండేటటువంటి మంటపం మనకు కనిపిస్తుంది. మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ దేవాలయంలో మీరు చూస్తే ఎక్కడైనా కానీ దేవాలయంలో శివుడు ఒకడే ఉంటాడు, శివలింగం ఒకటే ఉంటుంది, నంది కూడా ఒకడే ఉంటాడు. అంటే ఒక శివలింగం ఎదురుగా ఒక నంది మాత్రమే ఉంటుంది. ఇక్కడ గనక మీరు గమనిస్తే 2 శివలింగాలుండి దాని ఎదురుగా నంది అనేటువంటిది ఉంటుంది. ఇది చాలా సామాన్యంగా మీకు ఏ దేవాలయంలోనూ కూడా కనిపించదు. అందున ఇది కొంచెం భూగర్భం, అంటే మామూలుగా ఉండేటటువంటి గర్భాలయం ఏదైతే ఉందో ఆ ఆలయానికి కొంచెం దిగువన ఉంది మంటపం అనేటువంటిది. ఎప్పుడైతే భూగర్భంలో గనక ఒక దేవాలయం ఉంది అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఒక తత్వ ప్రతిపాదన చేస్తుందని గుర్తు. మీరు ఒకసారి చూడండి, ఒక నంది శివలింగాన్ని గనక మీరు గమనిస్తే ఎప్పుడైనా కానీ పానవట్టం కలిగినటువంటిది శివశక్తి స్వరూపం అంటాం. తర్వాత శివలింగం ఒక్కటే ఉండేటందుకు శివస్వరూపం అంటాం. అంటే ఇది శివశక్తి సమన్వయాన్ని చూపించేటటువంటి తత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది. ఇదే మనకు శివాద్వైతం అనేటువంటి చెప్తుంది. అంటే శివాద్వైతాన్ని ప్రతిపాదించేటటువంటి మంటపంగా ఈ యొక్క మంటపం అనేటువంటి దాన్ని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, మనకు కొన్ని దేవాలయాల్లో మీరు గమనిస్తే చతుర్ముఖ లింగములు, అంటే ఒక మధ్యలో ఒక లింగం ఉండే దాని చుట్టూ కూడా ఒక 4 లింగాలు ఉండేటటువంటి ఒక లింగం కనిపిస్తుంది. అలా ఉండేటటువంటి లింగం కూడా ఉంటాయి మనకు కామన్ గా కనిపిస్తుంది. అదేంటంటే సర్వవ్యాపకత్వాన్ని, పరమేశ్వరునికి సర్వవ్యాపకత్వాన్ని చెప్తుంది. కొన్ని చోట్ల మీరు గమనిస్తే మధ్యలో ఒక పెద్ద శివలింగం ఉండే చుట్టూ కూడా 6 చిన్న చిన్న శివలింగాలు ఉండేటటువంటి కనిపిస్తుంది. దానికి షట్చక్రం కలిగినటువంటి, అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు ఏం చెప్తుందంటే షట్చక్రము సహస్రారం అనేటువంటి విషయాన్ని చెప్తుంది.
అది మాత్రమే కాదు, మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఇంకొన్ని చోట్ల నవగ్రహానికి సంబంధించినటువంటి శివలింగాలు కనిపిస్తాయి. అంటే 9 శివలింగాలు అనేటువంటివి కనిపిస్తాయి. అంటే అది నవగ్రహాల దోషాలు పోవడానికి చేసేటటువంటి శివలింగంగా చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రం ప్రధానంగా శివాద్వైతాన్ని ప్రతిపాదన చేస్తుంది యొక్క దేవాలయము అని చెప్పడం. శివాద్వైతంలో శివుడు శక్తి ఇద్దరు కూడా సమానమే అని చెప్తారు. అదే శంకర భగవత్పాదులు శివానందరలో కూడా మొట్టమొదటి శ్లోకంలో ప్రతిపాదించినటువంటిది కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యం అనేటువంటి శ్లోకంలో ఇది శివాద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నటువంటి మంటపంగా మనకు చెప్పడం జరిగింది. ఆ కాకతీయుల తోరణం దాటగానే మనము ఎడం వైపు తీసుకుంటే మనకి ఇక్కడ అంతా కూడా ముఖమండపం కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేదంతా కూడా ముఖమంటపం అంటాం దేవాలయంలోకి ఎంటర్ అవ్వగానే. ఈ ముఖమంటపంలోనే మనకు ఆర్కియాలజీ వాళ్ళు ఇక్కడ దొరికినటువంటి అనేకమైనటువంటి విగ్రహాలన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ భద్రపరచడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ విగ్రహాలు ఏం చెప్తున్నాయి, మనకు శిల్పాలు అంటే సామాన్యమైనటువంటివి కావు. అవి ఒక్కొక్క శిల్పం మనతో మాట్లాడుతుంది. అందులో ఉండేటటువంటి విషయాలు గనక మనకు అర్థమైతే, ఇక్కడ గనక మనం గమనిస్తే ఇక్కడ మనకు శైవ పరంపరకు శాక్తేయ పరంపరకు రెండింటికి కూడా మనకి ఇది ఆలవాలమని కనిపిస్తుంది. అది మాత్రమే కాకుండా వైష్ణవ సంబంధమైనటువంటి అనేక శిల్పాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రాగానే మీకు కనిపిస్తుంది ఇక్కడ ఒకవైపు మహాలక్ష్మీదేవి కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే మహాలక్ష్మీదేవి, దీనికి మనకు ఋగ్వేదంలో శ్రీ సూక్తం అని ఉంటుంది. ఆ ఋగ్వేదంలో ఉండేటటువంటి శ్రీ సూక్తం ఏదైతే ఉందో శ్రీ సూక్తానికి సంబంధించినటువంటి మూర్తిని ఇక్కడ చెక్కడం జరిగింది. అంటే యాసా పద్మాసనస్థ విపుల కటితటి పద్మపత్రాయతాక్షి గంభీరా వర్తనాభిస్తన భరణమిత శుభ్ర వస్త్రోత్తరీయ లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితా స్నాపిత హేమకుంభై. హేమకుంభముల చేత అమృత స్నానం చేయిస్తున్నటువంటి 2 ఏనుగుల గురించి చెప్పడం జరిగింది. ఇది శాక్తేయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే మీరు మార్కండేయ పురాణాంతర్గతంగా ఉండేటటువంటి చండీ సప్తశతి చదివితే అందులో మధ్యమ చరిత్రలో మహిషాసుర మర్దిని సంహారం చేసింది ఎవరు అంటారంటే మహాలక్ష్మి అంటారు. మహాలక్ష్మి స్వరూపం. మామూలుగా ఉండేటటువంటి విష్ణుపత్ని అయినటువంటి మహాలక్ష్మి వేరు, పరబ్రహ్మ స్వరూపి అయినటువంటి మహాలక్ష్మి వేరు. కాబట్టి అటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని ఇక్కడ చెక్కడం జరుగుతుంది ఒక శిలకు. నిజానికి ఇదంతా కూడా ఒక తోరణం లాగా ఉంటుంది. ఇక్కడంతా కూడా ఇదొక ఆర్చి టైప్లో ఉండి ఇక్కడ కూడా ఇతర విగ్రహాలు ఉండాలి. కాకపోతే అవన్నీ కూడా శిథిలమైపోయాయి. ఇప్పుడు మనకు లభిస్తుంది మాత్రం ఈ మూర్తి మాత్రం లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా మీరు ఇటువైపు గనక వస్తే ఒక్కసారి యొక్క విగ్రహం, ఇది ఏకశిల, ఒకే శిలకు గనక మీరు ఇటువైపు వచ్చారనుకోండి, ఇటువైపు వస్తే మీకు ఇక్కడ ముగ్గురు మూర్తులు కనిపిస్తారు. కాబట్టి ఆ పరమశివుని యొక్క మూర్తి మధ్యలో ఇటువైపు బ్రహ్మగారు నమస్కారం చేస్తున్నారు, ఇటువైపు విష్ణుమూర్తి నమస్కారం చేస్తున్నారు. అలా ఉండేటటువంటి మూర్తి. మీరు ఇక్కడ గమనిస్తే స్వామివారు మెడలు మీకు సర్పం కనిపించదు. ఒక విచిత్రం. ఇక్కడ పరమశివుడు అయినప్పటికీ కూడా మెడలో ఎక్కడ కూడా మీకు సర్పం కనిపించదు. చేతిలో సర్పం ఉంటుంది. విచిత్రం. ఇక్కడ చేతిలో సర్పంతో త్రిశూలంతో స్వామి ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు. పద్మాసనంలో కూర్చున్నటువంటి పరమశివుడు, ఈయననే దక్షిణామూర్తి స్వరూపంగా కూడా చెప్తారు. ఇటువైపు చూస్తేనేమో లక్ష్మీదేవి అంటే మహాలక్ష్మి స్వరూపం, అంటే శాక్తేయము. ఇటువైపు శైవం. శాక్తేయ శైవ పరంపరకు ఆలవాలము ఈ యొక్క కొలనుపాక అని చెప్పడానికి యొక్క విగ్రహం మనకు సాక్ష్యమిస్తుంది. కోష్టపంజరం అంటే మనకు దేవాలయం యొక్క గర్భాలయంలో గోడలకు పెట్టేటటువంటి అంతఃపుర గవాక్షం ఏదైతుందో గోడలకు ఉండేటటువంటి ఆ గవాక్షమునకు కోష్టపంజరం అని పేరు. ఆ కోష్టపంజరం అనేటువంటిది మనకు ఇక్కడ 3 యొక్క స్థాయిల్లో ఉంది. 3 అంతస్తుల్లో ఉంది. మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. ఈ 3 అంతస్తులు మనకి కోష్టపంజరం అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ మనకు మూర్తి కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఒక మూర్తి ఉంటుంది, ఇక్కడ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా మనకు మూర్తి అనేటువంటిది కనిపించడం లేదు. కానీ ఇంకొక కోష్టపంజరం ఉంది, అక్కడ మనకు మూర్తి స్వరూపం కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ ఉండేటటువంటి మూర్తి స్వరూపం ఏమిటి అనేటువంటిది మనం ఆగమాల్లో కనుక చూడాలి. ఆగమాల్లో చూస్తే శివాలయానికి తూర్పు వైపు వచ్చేసరికి మహాలక్ష్మి అమ్మవారు అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఉత్తరం వైపు వచ్చేసరికి దుర్గాదేవి అనేటువంటిది ఉంటుంది. తర్వాత దక్షిణం వైపు దక్షిణామూర్తి ఉంటుంది. ఉత్తరం వైపు తీసుకున్నారనుకోండి ఉమామహేశ్వరుడు ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి కోష్టపంజరంలో ఉండేటటువంటి మూర్తి ఎవరు అనేటువంటిది మనకు అర్థం కావాలంటే కింద ఉండేటటువంటి వాహనాన్ని చూడాలి. కింద ఉండేటటువంటి వాహనం మనకు గమనిస్తే సింహవాహనం కనిపిస్తుంది. కాబట్టి ఆ సింహవాహనం కనిపిస్తుంది కాబట్టి ఈడ సింహవాహనారూఢై ఉన్నటువంటి తల్లి దుర్గాదేవి కానీ చండిక కానీ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి కోష్టపంజరంలో ఉండేటటువంటి తల్లి ఉత్తర ద్వారానికి సంబంధించినటువంటిది చండీదేవి యొక్క మూర్తి అని అర్థమవుతుంది. ఈవిడ
మహాసరస్వతీ దేవి అంటారు. మనకు 4 భుజాలతో ఉండేటటువంటి సరస్వతీ దేవి తెలుసు. కానీ ఇక్కడ గనక మీరు గమనిస్తే 8 భుజాలతో ఉండేటటువంటి సరస్వతి స్వరూపం కనిపిస్తుంది. అంటే మొత్తం ఈవిడ అష్టభుజ అని మనకు తెలుస్తుంది. అష్టభుజ అయినటువంటి సరస్వతి అంటే ఈవిడకు పేరు మహాసరస్వతి. ఇలా అష్టభుజగా అమ్మవారు 2 సార్లు ఆవిర్భవించింది. మనకు మొట్టమొదట చండీ సప్తశతి కనుక చదివితే చండీ సప్తశతిలో మనకు ఉత్తర చరిత్ర అని ఉంది. ఆ ఉత్తర చరిత్రలో మహాసరస్వతి స్వరూపం అష్టభుజగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ తరువాత మనకు ఇంకొకసారి బ్రహ్మగారి యొక్క ప్రార్థన మేరకు రాక్షసులందరూ కూడా తమస్సుతో నిండిపోయి ఉన్నప్పుడు వాళ్ళ తమస్సును తగ్గించడానికి ఈ తల్లి ఈ విధంగా ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. ఈవిడని శ్వేత వస్త్రాం శ్వేత వీణాం శ్వేత పద్మాంకుశధరాం అష్టభుజాం దేవీం సరస్వతీం బుద్ధిదాయినీం అని చెప్పేసి మనకు శ్లోకం కూడా కనిపిస్తుంది. అష్టభుజాం తాం సరస్వతీం దేవీం బుద్ధిదాయిని అని చెప్పేసి మనకు శ్లోకం కూడా కనిపిస్తుంది. ఈ తల్లికి సంబంధించినటువంటి శ్లోకం. ఆవిడ పట్టుకునేటువంటి ఆయుధాలను అష్టభుజాదేవి స్తోత్రం అని చెప్పేసి ప్రత్యేకంగా అందులో కూడా చెప్పడం జరిగింది తంత్రశాస్త్రాల్లో. ఈవిడ సరస్వతీదేవి అనడానికి ఇంకొకటి మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఇక్కడ మీరు పైన గనుక చూస్తే గంధర్వులు ఉన్నారు. గంధర్వులు చక్కగా వీణాగానం చేస్తూ ఉన్నారు. తర్వాత మనకు చండీ సప్తశతిలో అష్టమాతృకల ఆవిర్భావం అనేటువంటిది జరుగుతుంది. ఆ అష్టమాతృకల్ని కూడా మనకి ఇక్కడ వేయడం జరిగింది. అష్టమాతృకలు ఇక్కడ మనం గమనిస్తే అష్టమాతృకలు గంధర్వులు, ఇక్కడ కనిపించేటటువంటి తల్లి సరస్వతి మహాసరస్వతి. ఇక్కడ మనకు నటరాజస్వామిని కనుక మీరు గమనిస్తే నటరాజస్వామి మామూలుగా మనకు తెలిసినటువంటి నటరాజస్వామి ఎప్పుడైనా కానీ 4 భుజాలతో ఉంటాడు. ఇక్కడ కుంచిత పాదం అనేటువంటిది కనిపిస్తుంది. ఒకటేమో హస్తం వచ్చేసరికి ఇది గజహస్తం అంటారు. గజహస్తం అభయహస్తాలతో ఉండేటటువంటి స్వామి మనకు మామూలుగా కనిపిస్తారు. ఒక చేతిలో వచ్చేసరికి అగ్నిని పెట్టుకోవడం, ఒక చేతిలో వచ్చేసరికి పామును పట్టుకోవడం, ఇట్లాంటివి మనకు మూర్తులు అనేటువంటివి 4 చతుర్భుజ మూర్తులు అనేటువంటివి కనిపిస్తాయి. కాకపోతే మీరు చిదంబరం లాంటి క్షేత్రాల్లో కనుక చూస్తే అక్కడ మనకు దశభుజములు అంటే 10 భుజములతో ఉండేటటువంటి నటరాజస్వామి కనిపిస్తూ ఉన్నారు. ఇలాగే ఇక్కడ ఉండేటటువంటి 8 భుజాలతో ఉండేటటువంటి నటరాజస్వామిని సంభార తాండవమూర్తి అని చెప్పేసి మనకు ఆగమ శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ఇక్కడ కనిపించేటటువంటిదంతా కూడా సంభార తాండవమూర్తి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారు పతంజలి వ్యాఘ్రపాదుడు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారు అపస్మారుడు అంటారు. చాలా అరుదుగా కనిపిస్తుంది ఇటువంటి సంభార తాండవమూర్తి. చిదంబరంలో కూడా కొన్ని చోట్ల 108 రకాలైనటువంటి స్వామివారి నర్తన భంగిమలైనటువంటి అందులో చెప్పబడ్డాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మూర్తి సంభార తాండవమూర్తి అంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో చాముండా స్వరూపం అంటారు. చాముండాదేవి 2 విధాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి శివమహాపురాణంలో వచ్చేసరికేమో చాముండాదేవి సప్తమాతృకలో ఒక దేవిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది శివమహాపురాణ స్కాంద పురాణ గ్రంథాల్లో. తర్వాత మార్కండేయ పురాణ అంతర్గతంగా వచ్చేసరికి చాముండాదేవి ప్రత్యేకంగా ఆవిర్భవించినటువంటి శక్తిగా చెప్పడం జరిగింది. అమ్మవారి యొక్క నుసిటి భాగంలో నుంచి ఆవిర్భవించినటువంటి తల్లిగా ఈ తల్లిని వర్ణించడం జరిగింది. చండు ముండు అనేటువంటి రాక్షసుల్ని సంవరించడం వల్ల ఇవరకు చాముండా అనేటువంటి పేరు ఏర్పడడం జరిగింది. ఆవిడ యొక్క శరీరాన్ని కనుక గమనిస్తే చక్కగా నరాలు తేలి కనిపిస్తుంది. గమనిస్తే అంతటా కూడా నరాలు తేలి ఇక్కడ పుర్రలమాలను వేసుకున్నటువంటి తల్లి. ఆవిడ భిక్షాపాత్రను పట్టుకొని ఇక్కడ శూలాన్ని తర్వాత డమరుకాన్ని పట్టుకొని ఇక్కడ కత్తిని పట్టుకుంటుంది ఇక్కడ ఆ తల్లి. అలా పట్టుకున్నటువంటి స్వరూపము చతుర్భుజగా ఉండేటటువంటి స్వరూపానికి చాముండాపర దేవత అని పేరు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఈవిడ ఉగ్రంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ చాముండాదేవి ఏం చేస్తుందంటే మోక్ష మార్గానికి తలుపును తీస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మోక్ష మార్గానికి వెళ్ళడం అనేటువంటిది చాలా దుర్గమము, దుర్లభము, భయంకరం, అంత సులభమైనటువంటిది కాదు అని చెప్పడమే దీంట్లో ఉండేటటువంటి రిప్రజెంటేషన్. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మూర్తి మహిషాసుర మర్దిని మూర్తి అంట. మహిషాసురుని సంవరించినటువంటి తల్లి. ఈవిడ యొక్క అసలు పేరు కాత్యాయని దేవిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి పీఠం పేరు కూడా అంటే ఈ సోమేశ్వరాలయంలో ఉండేటటువంటి పీఠం పేరు కూడా కాత్యాయని పీఠం అని పెట్టడానికి కారణం అదే. కాత్యాయనియే చండిక, కాత్యాయం తుష్టు వరిష్ట లాభాత్ అని చెప్పేసి మనకు మార్కండేయ పురాణంలో కూడా కనిపిస్తుంది. అంటే ఈవిడ కాత్యాయని దేవి అలా సంహారం చేసింది. ఇక్కడ మీరు సంహారం చేసినటువంటి విధానాన్ని కూడా గమనిస్తే ఇక్కడ కింద మహిషం ఉంటుంది. ఆ మహిషం యొక్క తలను అమ్మవారు శూలంతో కొట్టినప్పుడు వాడి యొక్క తల తెగిన తర్వాత అందులో నుంచి ఒక పురుషుడు బయటపడతాడు. ఆ పురుషుడిని చూపెట్టడం ఇక్కడ ఉండేటటువంటి అంతరం. మహిషాసురుడిని సంవరించిన తర్వాత ఆ మహిషుని యొక్క తలలో నుంచి ఒక పురుషుడు వస్తాడు. ఆ పురుషుడిని అమ్మవారు శూలంతో సంహారం చేస్తుంది. అక్కడ దానికి సంబంధించినటువంటి మూర్తి ఇక్కడ మహిషమర్ధిని మూర్తి లేకపోతే కాత్యాయని దేవిగా చెప్పడం జరుగుతుంది. ఈవెనే చండి. మామూలుగా సప్తమాతృకలు అనేటువంటి వారు 2 రకాలుగా ఉన్నారు. సప్తమాతృకలు మనకు స్కాంద పురాణాంతర్గతంగా ఉండేటటువంటి సప్తమాతృకల్లో ఒక దేవత చాముండ అని ఉంటుంది. ఆ చాముండను మార్కండేయ పురాణంలో రీప్లేస్ చేస్తూ నారసింహి అని ఉంటుంది.
ఈవిడ చాముండ అన్న నారసింహ అయిన ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూర్తి ప్రకారం ఈవిడ కూడా చాముండేశ్వరి స్వరూపమే అని తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి వాహనాన్ని బట్టి. అలాగే ఇక్కడ కూడా మీరు గమనిస్తే హంస వాహనం మీద కూర్చున్నటువంటి తల్లి ఈవిడ బ్రాహ్మి అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే గనక ఎద్దు కనిపిస్తుంది, అంటే ఈవిడ మాహేశ్వరి స్వరూపమైనటువంటి తల్లి. బ్రాహ్మి, చాముండి, మాహేశ్వరి. తర్వాత ఇక్కడ మీకు నెమలి కనిపిస్తుంది. ఇక్కడ నెమలికి సంబంధించినటువంటి తల్లి కుమారస్వామి వాహనం, అంటే ఎవరైనా దేవతల యొక్క స్వరూపం, అంటే వాళ్ళు ఏ స్వరూపంలోతో ఉన్నారో అదే స్వరూపంతో అమ్మవారు అనేటువంటి ఆవిడ, అంటే కుమారస్వామి యొక్క స్వరూపంతో కౌమారి అనేటువంటి దేవి. ఇక్కడ మహేశ్వరుని యొక్క స్వరూపంతో మాహేశ్వరి అని చెప్పేసి, బ్రహ్మగారి యొక్క స్వరూపంతో బ్రాహ్మి అని చెప్పేసి. అందుకే ఇక్కడ చూడు మీకు 3 ముఖాలు మనకి బయటికి కనిపిస్తున్నాయి, వెనక కూడా ఇంకొక ముఖం ఉంటుంది. మొత్తం కలిపి 4 ముఖాలతో చతుర్ముఖమైనటువంటి తల్లి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏ ఆయుధాలు పట్టుకుంటారో వాళ్ళు ఆ ఆయుధాలే పట్టుకుంటారండి. యద్రూపస్య యత్ పరాక్రమం, అంటే వాళ్ళ యొక్క రూపము, వాళ్ళ యొక్క పరాక్రమం ఎలా ఉందో అలాగే ఈ దేవతలకు అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి మార్కండేయ పురాణాంతర్గతంగా మనకు చెప్పడం జరిగింది. చండీ సప్తశతులు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇది శాక్తేయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి క్షేత్రం అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కౌమారి అయిపోయింది. తర్వాత ఇక్కడ గరుత్మంతుడు కనిపిస్తున్నాడు చూడండి, చక్కగా నమస్కార ముద్రతో ఉండే రెక్కలతో గరుత్మంతుడు కనిపిస్తున్నాడు. ఈ గరుత్మంతునికి సంబంధించినటువంటి తల్లి వైష్ణవి. ఆయన శంఖ చక్రములు ఎలా పట్టుకుంటారో ఈవిడ కూడా అలాగే శంఖ చక్రములు పట్టుకున్నటువంటి తల్లిగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మహిష వాహన, ఇది మహిషాన్ని అధిరోహించి ఉన్నటువంటి తల్లి వారాహి అంటారు. వారాహి అంటే వరాహస్వామి యొక్క స్త్రీ స్వరూపం. తర్వాత ఇక్కడ మీకు ఏనుగు కనిపిస్తుంది చూడండి, అంటే ఏనుగు ఇంద్రుడి యొక్క వాహనం, అంటే ఇంద్రుని యొక్క స్త్రీ శక్తి అయినటువంటి ఐంద్రీ దేవత. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు, కానీ ఇక్కడ మీరు గమనిస్తే నక్క కనిపిస్తుంది. నక్కకు సంబంధించినటువంటి, నిజానికి ఇక్కడ ఏమని రాశారు, సప్తమాతృకలు అని రాశారు, కానీ ఇక్కడ మనం లెక్క పెడితే 1 2 3 4 5 6 7, సప్త అంటే 7, ఇక్కడతో అయిపోవాలి. కానీ ఇక్కడ చూస్తే ఇంకొక మూర్తి కనిపిస్తుంది మనకు. ఇక్కడ నక్కతో ఉండేటటువంటి మూర్తి కనిపిస్తుంది. ఎవరివిడ అంటే ఇది తెలియాలంటే మనం దేవీ భాగవతం కానీ మార్కండేయ పురాణం కానీ చూడాలి. అందులో మనకు శివా శత నినాదిని అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. అంటే ఒక 100 నక్కలరిస్తే ఎంతటి శబ్దమైతే వస్తుందో అలా ఆ శబ్దంతో సంవరించే శక్తి కలిగినటువంటి ఒకనొక దేవతా స్వరూపం అనేటువంటిది ఆవిర్భవించింది. ఆవిడ పేరు శివా అన్నారు. ఆ శివ స్వరూపమే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఆవిడ నక్కల యొక్క అరుపుతో వస్తుంది కాబట్టి అక్కడ నక్క అనేటువంటి దాన్ని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అంటే కొన్ని 100 నక్కలు అరుస్తే ఎలా ఉంటుందో ఆవిడ అరిస్తే అలా ఉంటుంది. ఆ శబ్దంతో చచ్చిపోతారు. అలా ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా యుద్ధాన్ని చేసేటటువంటి దేవతలు. మనకు ఉత్తర చరిత్రలో వస్తుంది చండీ సప్తశతిలో. అందులో వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తారు శుంభని శుంభాసుల్ని సంహారం చేయడానికి. అలా చేసేటటువంటి దేవతలు. వీళ్ళందరినీ శాంతపరచడానికి ఉండేటటువంటి వారే గణపతి. ఇటువైపు ఇంకా వీరభద్రుడు ఉంటారు. ఇటువైపు నిజానికి వీరభద్రుడు ఉంటారు. ఇక్కడ వీరభద్రుడు, తర్వాత అటువైపు గణపతి. వాళ్ళిద్దరి మధ్యలో వీళ్ళందరూ కూడా ఈయన రక్షణ చేస్తూ ఉంటే వాళ్ళని శాంతింపచేస్తూ ఉంటారు ఆ యొక్క గణపతి అనేటువంటి వారు. కాబట్టి ఇలా ఉండేటటువంటి సప్తమాతృకల గురించి కూడా, ఇది కూడా శాక్తేయ సాంప్రదాయంలో సప్తమాతృకల ఆరాధన లేకపోతే అష్టమాతృకల ఆరాధన అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది. ఇక్కడ ఉండేటటువంటి మూర్తిని కనుక మనం గమనిస్తే ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినటువంటి వీళ్ళ ముగ్గురు కూడా మనకు, ఇది కూడా మార్కండేయ పురాణాంతర్గతంగా వస్తుంది. మహిషాసురుణ్ణి సంహరించడానికి దేవతలందరూ కలిసి వాళ్ళ యొక్క శక్తిని అంతా కూడా క్రోడీకరిస్తే ఆవిర్భవించినటువంటి తల్లి పేరే కాత్యాయని అని చెప్పాం. ఇంతకుముందుకు కాత్యాయని మూర్తిని, తర్వాత మహిషాసుర మర్దిని మూర్తిని చూసాం కదా. అలా ఆ మూర్తి రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క దేవతా శక్తి అంతా కూడా ఏకీకృతమై ఒక దగ్గర పోదిపడడం ఏదైతే ఉందో అప్పుడు ఆ యొక్క మహిషమర్దిని దేవికి ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కోష్టపంజరం, దేనికి ఇంతకుముందుకు ఒక కోష్టపంజరం చూసాం. ఆ కోష్టపంజరంలో దేవతామూర్తి అనేటువంటి లేదు. కానీ ఈ కోష్టపంజరాన్ని గనక గమనిస్తే ఇక్కడ ఒక పార్వతీ పరమేశ్వరుడు కూర్చొని ఉన్నట్టుగా, ఆ కింద నందీశ్వరుడు ఉన్నట్టుగా, పైన నటరాజస్వామి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇది కూడా 3 అంతస్తులుగా ఉండేటటువంటి కోష్టపంజరం. దీంట్లో ఉమామహేశ్వరులు ప్రధానంగా ఉన్నారు. ఇక్కడ మహేశ్వరుడికి మీరు గమనిస్తే ఎక్కడ కూడా మీకు ఆయన యొక్క మెడలో పాము అనేటువంటిది కనిపించదు. సర్పం అనేటువంటిది ఆభరణంగా కలిగి ఉంటాడు. సర్పాభరణం, నాగాభరణం అంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ నాగాభరణం అనేటువంటిది కనిపించదు. ఆయన చేతిలో త్రిశూలము, ఈ యొక్క నాగుపాము ఆయన చేతిలో పట్టుకోవడం అనేటువంటిది మనము చూసి గుర్తుపడాలి. పద్మాసనంలో ఉంటాడు స్వామి. పద్మాసనంలో ఉండేటటువంటి స్వామి, అక్కడ నందీశ్వరుడు ఉన్నటువంటి స్వామిని చూసి ఇది ఉమామహేశ్వర సంబంధమైనటువంటి కోష్టపంజరం అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తే మీరు ఆ యొక్క మంటపంలోకి, ఆ ముఖ మంటపం దాటి ఎదురు కాగానే ఇంకొక మంటపం కనిపిస్తుంది. ఇక్కడ ఈ మంటపంలో మనకు ఎడం వైపు చూస్తే వీరభద్రుడు ఉన్నారు. కుడివైపు నిజానికి కుమారస్వామి ఉండాలి. ఆ కుమారస్వామి స్థానంలో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అంటే కుమార
కుమారేశ్వరుడు అని కూడా పిలువబడతాడు. అక్కడ ఉండేటటువంటి స్వామి కుమారేశ్వరుడు లేదా కుమారస్వామి యొక్క స్వరూపం నిజానికి అక్కడ ఉండాల్సిందే. ఇక్కడ మనకు వీరభద్రుడు చక్కగా పట్టిసం పట్టుకొని చక్కగా ఆ త్రిశూలాన్ని ధరించి ఖడ్గాన్ని ధరించి అటు పక్కన భద్రకాళి కనిపిస్తుంది. ఇటువైపు మనకు భద్రకాళి, అటువైపు మనకు దక్ష ప్రజాపతి. భద్రకాళి దక్ష ప్రజాపతి కనిపిస్తున్నటువంటి వీరభద్ర స్వామిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కుమారేశ్వర స్వామి మీరు గమనిస్తే కుమారేశ్వర స్వామి ఇక్కడ మీకు శివలింగం కనిపిస్తుంది. మామూలుగా శివలింగం పానవట్టం అనేటువంటిది ఇక్కడ వెనక్కి ఉంది. మనకు గమనిస్తే వెనక్కి ఎందుకు ఉందంటే ఎప్పుడైనా కానీ శివలింగానికి సంబంధించినటువంటి అభిషేకం చేసినటువంటి జలం అనేటువంటిది ఉత్తరం వైపు పడాలి. కాబట్టి ఉత్తరం వైపు పడాలి కాబట్టి ఆ యొక్క పానవట్టాన్ని వెనక్కి పెట్టడం అనేటువంటి జరిగింది. అంటే వెనక్కి ఆ యొక్క నీళ్ళు అనేటువంటి అభిషేకం చేసినప్పుడు వెళ్ళిపోతాయి. అలా ఉండేటట్టుగా ఇక్కడ నిర్మాణం చేయడం అనేటువంటిది జరిగింది. ఇది నిజానికి కుమారస్వామి ఉండేటటువంటి స్థానం శివాగమం ప్రకారం. ఇక్కడ మనకు ద్వారపాలకులు ఇద్దరు ఉన్నారు చూడండి. చండు ప్రచండు అంటాం. వీళ్ళు శూలం ధరిస్తారు చూడండి. శూలం ధరించి పాశములను ధరించినటువంటి ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు ఇక్కడ. ఈ ద్వారపాలకులు చండులు ప్రచండు అంటారు. శివాలయానికి ఉండేటటువంటి ద్వారపాలకులు. ఇది ప్రధాన ద్వారం అంటారు. ఇక్కడి వరకు కూడా కాకతీయుల నిర్మాణం అని చెప్తారు. ఈ మంటపం వరకు కూడా కాకతీయుల నిర్మాణం. ఇక అంతరంలోకి వెళితే అక్కడంతా కూడా పశ్చిమ చాళుక్యులు నిర్మాణం చేసినట్టుగా చెప్తారు. ఇదంతా ఈ దేవాలయం అనేటువంటిది ఒక్కొక్క దశలో చక్కగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. మొట్టమొదట ఉండేటటువంటి శివలింగం ఏదైతే ఉందో అది 4000 సంవత్సరాల క్రితం. ఆ గర్భాలయం మాత్రమే ఉండేది. ఆ తర్వాత పశ్చిమ చాళుక్యుల కాలంలో తర్వాత ఇంకొద్దిగా అభివృద్ధి చెందింది ఆ గర్భాలయం అనేటువంటిది. ఆ చండికామాత గర్భాలయం అంతా కూడా. ఆ తర్వాత ఇదంతా కూడా పశ్చిమ చాళుక్యులు కందూరు చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెంది ఇక్కడ నుంచి మొత్తం కూడా కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిందని చెప్తారు. ఈ ముఖమంటపం మొత్తం కూడా. ఇక్కడ స్వామివారి యొక్క ప్రదక్షిణ మార్గం ఇదంతా కూడా. ఇప్పుడు మీకు కనిపిస్తున్నంతా కూడా ఇదంతా ప్రదక్షిణ మార్గం. ఇప్పుడు ఈ మంటపాన్ని దాటి మీరు బయటికి రాగానే మీకు కనిపించేది ఎందుకంటే శివాలయానికి ప్రదక్షిణ వేరుగా ఉంటుంది. శివాలయ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఇక్కడ ప్రదక్షిణ మార్గాన్ని విడిచిపెట్టారు. స్వామివారి యొక్క దేవాలయంలోకి మనం ప్రవేశం చెయ్యగానే మొట్టమొదట హనుమంతుల వారు కనిపిస్తారు. ఆ హనుమంతుల వారికి వెనక భాగంలోనే ఆ కాలభైరవ స్వామి ఉంటారు చూడండి. ఇదే కాలభైరవ స్వామి యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడు చెప్తారు. ఏ విధంగానైతే కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు, ఇక్కడ కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడుగానే చెప్తారు. ఆ స్వామి యొక్క దేవాలయం ఇది. ఇక్కడ ఈ శివలింగాన్ని కనుక మీరు గమనిస్తే బ్రహ్మసూత్రము కలిగినటువంటి శివలింగం ఇదని మనకు తెలుస్తుంది. అంటే ఎవరో గొప్పనైనటువంటి సిద్ధులు, యోగి పుంగవులు, బ్రహ్మవేత్తలు ప్రతిష్ఠించిన లింగంగా మనకి తెలుస్తుంది. ఈ లింగం అనేటువంటిది సామాన్యమైనటువంటి వ్యక్తులు ప్రతిష్ఠించింది కాదు, ఎంతో గొప్పనైనటువంటి సిద్ధులు ప్రతిష్ఠించినటువంటి లింగం అని ఆ బ్రహ్మసూత్రాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. దీనికి అభిషేకం చేయడం కూడా ఎంతో గొప్పనైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదిగో అక్కడ కనిపిస్తున్నటువంటి వారు రేవణ సిద్ధులు. ఆ లింగంలో నుంచి ఆవిర్భవించారు. ఆయన సోమేశ్వర స్వామి. ఆ సోమేశ్వర లింగం నుంచే రేవణ సిద్ధులు ఆవిర్భవించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశ వాసం భజేహం. ఆ సోమేశ్వర స్వామి యొక్క పక్కనే అమ్మవారు చండీ పరదేవతగా వెలుగుతున్నారు. అందుకే ఇక్కడ ఉండేటటువంటి స్వామికి పేరు చండికాంబ సహిత సోమేశ్వర స్వామి అని పేరు. చండికాంబ అంటే చండీ పరదేవత ఎవరైతే ఉన్నారో ఆవిడకు సంబంధించినటువంటి దేవాలయం. ఇక్కడ మీరు పైన గనక గమనిస్తే మహాలక్ష్మి అమ్మవారు మధ్యలో ఉండి ఏనుగుల చేత అమృత కలశముల చేత అభిషేకం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది.
ఇక్కడనే కాదు, మీరు ఏ దేవాలయంలోకి వెళ్ళిన గర్భాలయంలోకి చూసినా కానీ ఈ మహాలక్ష్మి అమ్మవారు కనిపించడం అనేటువంటిది ఉంటుంది. ఈవిడను ప్రార్థించినంత మాత్రం చేత సంతానం కలుగుతుందని చెప్పేసి, అనేకమైనటువంటి శుభములను ఇస్తుందని, అతి శీఘ్రంగా అంటే వెంటనే ఫలితాలు ఇచ్చేటటువంటి తల్లి అని చెప్పేసి అత్యంత శక్తివంతమైనటువంటి తల్లిగా ఇక్కడ కొలవబడుతుంది. ఈ పీఠాన్ని ఈ తల్లి ఉన్నటువంటి కారణం చేత దీన్ని కాత్యాయని పీఠంగా పిలుస్తారు. ఇది కాత్యాయని పీఠం. అంటే కాత్యాయని అంటే సాక్షాత్తుగా చండికా పరదేవత. ఎవరైతే మహిషాసురుని సంవరించిందో ఆ సంవరించినటువంటి తల్లి చండికగా, కాత్యాయనిగా పిలువబడుతున్నటువంటి తల్లి. ఆ పక్కనే ఆ విషయాన్ని చూపెట్టడానికి కాకతీయుల కాలంలో కుందమాంబాదేవి అనేటువంటి పేరుతో మహిషాసుర మర్దిని మూర్తిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆవిడెవరో కాదు, మహిషమర్దిని, మహిషాసురుని సంహారం చేస్తున్నటువంటి తల్లిని కాత్యాయని దేవిని వారు కుందమాంబ అనేటువంటి పేరుతో ఆరాధన చేస్తూ ఉండేవారు కాకతీయులు. మీరు గమనిస్తే ఇక్కడ చక్కగా పడగ విప్పినటువంటి ఏకనాగు, జంట నాగులు కాదు, ఒకటే నాగుపాము కనిపిస్తుంది. దీని యొక్క అర్థం ఏంటంటే మనకు కుండలిని శక్తికి ప్రతీక. ఒక్క నాగు ఉన్నదంటే అది కుండలిని శక్తికి ప్రతీక. కుండలిని శక్తి ఎప్పుడైతే జాగృతమైందో అది 3 భేదనాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 3 బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని 3 గ్రంథులు ఉంటాయి. ఆ 3 గ్రంథుల భేదనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చండీ సప్తశతం చూద్దాం, చూసారా? ఆ చండీ సప్తశతిలో ఉండేటటువంటి 3 చరిత్రలు కూడా దీనికి ప్రతీకగానే చెప్పడం జరుగుతుంది. ఇది సహస్రలింగం అన్నమాట. సహస్రలింగం అంటే మొత్తం 1000 లింగాలతో ఉంటుంది. చిన్న చిన్న లింగాలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం 1000 లింగాలు ఉంటాయి. ఇందులో మీరు నిలువుగా చూసుకుంటే లెక్క పెడితే 20 ఉంటాయి, 20 వరుసలు. అలాగే ఇలా అడ్డంగా లెక్క పెట్టామనుకో మొత్తం 50 ఉంటాయి. అంటే 50 × 20 మొత్తం సహస్రం, అంటే 1000 లింగాలు కూడా ఇందులో ఒక్క లింగంలోనే ఉంటాయి. అంటే 1000 లింగాన్ని పూజించినటువంటి ఫలితం, అంటే ఒక్కొక్క లింగాన్ని పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. అట్లా ఇక్కడ మనం 1000 లింగాన్ని ఒకేసారి పూజించడం అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి విషయం. అందున ఇక్కడ మీరు చిన్న గింత గమనిస్తే సర్పబంధంతో చేశారు. ఈ సర్పబంధం వల్ల ఈ లింగానికి కొంచెం శక్తి ఎక్కువగా వస్తుంది అన్నట్టు, సర్పబంధనం చేయడం వల్ల. అంటే ఆ శక్తిని ప్రొటెక్ట్ చేయడం అన్నట్టు. అంటే మనం కుండలిని శక్తిని ఏ విధంగా మనం అట్లా ప్రొటెక్ట్ చేస్తామో అది కూడా సర్పం అనేది శివునికి సంబంధించిన కుండలిని శక్తికి ప్రతీక. సో ఆ కుండలికి సంబంధించినటువంటి శక్తి, ఈ సహస్రం అనేటువంటిది ఏంటంటే మనకు సహస్రార చక్రం అని ఉంటుంది కదా, ఆ సహస్రార చక్రం, ఆ కుండలిని శక్తి జాగృతం నుంచి సహస్రారం వరకు చెప్పేటటువంటిదే ఈ యొక్క సహస్రలింగం అనేటువంటిది. అంటే మనలో ఉండేటటువంటి శక్తిని జాగృతం చేసుకోవడానికి మనం ఈ లింగాన్ని ఆరాధన చేస్తాం. ఈ లింగాన్ని ఆరాధన చేయడం ఎందుకంటే మనలో ఉండేటటువంటి శక్తిని జాగృతం చేయడం. ఆ శక్తి జాగృతమైన తర్వాత ప్రొటెక్షన్ అవ్వడం కోసం మనకు అక్కడ యంత్రం అనేటువంటిది ప్రతిష్టాపిస్తారు. ఎవరైతే దీని కింద నిలబడి ఈ సహస్రలింగానికి అంటే పక్కన మీరు పైన చూస్తే చిన్న యంత్రం కనిపిస్తుంది. ఆ మధ్యలో బిందువు, ఆ బిందువు చుట్టూ తర్వాత మధ్యలో మళ్ళీ తర్వాత ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి మీకు అవి మొత్తం కలిపి. ఆ ట్రయాంగులర్ షేప్లో అంటే శ్రీచక్రంలో ఉండేటటువంటి ట్రయాంగులర్స్ లాగా కనిపిస్తుంది చూడండి. అందుకే దీన్ని అర్ధమేరు అని కూడా అంటారు. సో ఆ అర్ధమేరు కింద నుంచి పైదాకా చూస్తే అర్ధమేరు. సో ఆ అర్ధమేరు చక్రం కింద కనుక ఇటువంటి లింగానికి ఆరాధన చేసి అభిషేకం చేసినా కానీ అది మనలో ఉండేటటువంటి శక్తిని జాగృతం చేసి మన యొక్క శక్తిని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మనలో కుండలిని శక్తి త్వరగా జాగృతం అవ్వదు. అలా అవ్వనటువంటి వారు ఇలా శివారాధన కనుక చేస్తే వాళ్ళలో ఆ యోగ శక్తి అనేటువంటిది త్వరగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అంటే శివారాధన యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి ఈ యొక్క శివలింగం అనేటువంటిది ప్రతీకగా చెప్తారు అన్నట్టు. అది ఈ శివలింగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ప్రతిరోజు కనుక ఇట్లాంటి శివలింగానికి ఆరాధన చేస్తే, అంటే ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో, కుండలిని జాగృతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, అంటే కుండలి జాగృతం కూడా మన యొక్క మోక్షం కొరకే, అది కూడా ఏదో తప్పు కోసం కాదు. కాబట్టి అలా కుండలి శక్తి చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఇటువంటి లింగానికి కనుక ఆరాధన చేస్తే వారికి త్వరగా ఆ కుండలిని జాగృతం గొప్ప శక్తి లభిస్తుందని మనకు శాస్త్రాలు చెప్తున్నారు. అందుకని ఈ సహస్రలింగాన్ని మనం అలా ఆరాధన చేస్తాం. అది ఈ సహస్రలింగం యొక్క గొప్పతనం. అందుకే చూడండి, ఎక్కడైతే మోక్షం లభించేటటువంటి లింగాలు ఉంటాయో, నంది అనేటువంటి వారు, నంది ఎక్కడైనా మీరు గమనిస్తే ఒక కాలు ముందరలు పెట్టి ఉంటారు. మామూలుగా నందిని మీరు గమనిస్తే ఎక్కడ చూసినా కానీ ఒక కాలు ముందరకు పెట్టి 3 కాళ్ళు ముడుస్తారు. 4 కాళ్ళు ముడిచారు. ఇక్కడ 4 కాళ్ళు ముడిచేశారు. ఎందుకు ముడిచారు అంటే అది మోక్ష స్థితి అని అర్థం. ఒక కాలు పెట్టారు అంటే ధర్మానికి ప్రతీక, ఇక్కడ మోక్షానికి ప్రతీక ఈ నంది అనేటువంటి వారు. అంటే 4 కాళ్ళు ముడిచేశారు.
అంటే మొత్తం కలిపి ఆ మొత్తం ధర్మం అంతా కూడా లేకుండా మొత్తం మోక్ష స్థితి వచ్చేస్తుంది అన్నట్టు. పూర్తి మోక్ష స్థితిని ప్రసాదించేటటువంటి లింగంగా ప్రతీక చేయడానికి అక్కడ 4 కాళ్ళు మూడవని జరిగింది. అందున నందికి ఆ చిన్న సర్పాకారంలో కూడా కనిపిస్తుంది గమనిస్తే. అంటే ఆ సర్పాకారాన్ని కూడా దాన్ని ప్రతీకగా చెప్పడం జరిగింది కుండలిని జాగృతానికి. అది ఈ యొక్క శాస్త్రలింగం యొక్క గొప్పతనం. గర్భాలయానికి ఎదురుగానే మనకు నవగ్రహాలు కనిపిస్తాయి. ఎవరికైనా నవగ్రహ దోషములు ఎవరికైనా ఉన్నా కానీ నవగ్రహ దోషములు నివారణ కోసం కూడా ఇక్కడ పూజలు చేసుకోవచ్చు అన్నట్టు. ఆ పక్కనే గణపతి ఉన్నారు. అంటే స్వామివారికి నిదానికి ఎదురుగా నందీశ్వరుడు ఉండాలి. ఇది నందీశ్వరుడైనా అయి ఉండాలి ఇక్కడ ఉండేటటువంటి మంటపం ఏదైతే ఉందో. కానీ నందీశ్వరుడు లేకుండా ఆ నందీశ్వరుని రీప్లేస్ చేస్తే ఇక్కడ మనకు గణపతి కనిపిస్తున్నాడు. తర్వాత ఆ పక్కనే చూస్తే మనకు నవగ్రహాలు ఉన్నాయి. అంటే నవగ్రహాలకు సంబంధించిన గ్రహదోషాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహదోషాలు అనేటువంటివి నివారణ అవ్వడానికి ఇక్కడ స్వామివారి ఆరాధన తర్వాత ఒకసారి ఇక్కడ నమస్కారం చేసుకుంటే మనకు ఆ గ్రహదోషాలన్నీ కూడా పోతాయని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి గ్రహదోష నివారణ కోసం కూడా ఈ యొక్క క్షేత్రం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యతను వహించింది. ఆ తర్వాత వెనకనే చూస్తే అక్కడ పంచముఖేశ్వరుడు ఉన్నాడు. పంచముఖేశ్వరుడు అని చెప్పేసి అంటే ఆ పంచముఖేశ్వరుడు ఎవరు అంటే ఇక్కడ మనకు పంచముఖేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. ఎందుకు పంచముఖేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారంటే పరమేశ్వరుడికి పంచముఖాలు ఉంటాయి. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానంలో అని పంచముఖాలు ఉంటాయి. ఆ పంచముఖాల్లో నుంచి కూడా పంచాచార్యులు అనేటువంటి వారు ప్రతి యుగంలోనూ కూడా ఆవిర్భవించి శివాద్వైత స్థాపన చేస్తారు అని చెప్పేసి శైవాగమాలు చెప్తున్నాయి. సిద్ధాంత శిఖామణి అనేటువంటి గ్రంథంలో మదద్వైత పరం శాస్త్రం వేద వేదాంత సమ్మతం స్థాపయిష్యసి భూలోకే సర్వేషాం హితకారకమని సాక్షాత్తుగా పరమశివుడే తన దగ్గర ఉండేటటువంటి గణాధిపతులు ఎవరైతే ఉన్నారో వారిలో 5గురిని ఎన్నుకొని ప్రతి యుగంలో కూడా ఈ శివాద్వైత ప్రచారం కోసం పంపిస్తూ ఉంటారు. అలా కలియుగంలో ఆవిర్భవించినటువంటి రేవణ సిద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ రేవణ సిద్ధులు ఆవిర్భవించినటువంటి రేవణ సిద్ధుల నుండి లేకపోతే రేణుకాచార్యుని యొక్క ఇంకొక స్వరూపమే ఈయన అని చెప్తూ ఉంటాం. అలా ఆవిర్భవించినటువంటి లింగం ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి సోమేశ్వర లింగం. కాబట్టి ఆ పంచముఖములకు ప్రతీకగా ఇక్కడ పంచేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అందుకే సిద్ధాంత శిఖామణి అనేటువంటి గ్రంథంలో అథ త్రిలింగ విషయే కుల్యపాకాభిధేస్థలే సోమేశ్వర మహాలింగాత్ ప్రాదురాసిత్ సరేణుకః. ఈ రేణుకాచార్యులు ఎలా ఆవిర్భవించారంటే త్రిలింగ దేశం అంటే మన దగ్గర ఉండేటటువంటి తెలుగు దేశం మొత్తాన్ని కలిపి త్రిలింగ దేశం అంటాం. నిజానికి ముందు ఉన్నటువంటి పేరేమిటంటే కులపావక. రేవణ సిద్ధుడు ఆవిర్భవించినటువంటి కారణం చేత దీనికి కులపావక క్షేత్రం అని పేరు. అదే రాను రాను కుల్యపాక కొలనుపాకగా పరిణతి చెందిందని తెలుస్తోంది. అలా సద్యోజాతముఖం నుంచి ఆవిర్భవించినటువంటి వారి రేణుకాచార్యులు, ఆయనకే రేవణ సిద్ధులు అని కూడా పేరు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లింగం ఏదైతే ఉందో శివాద్వైత ప్రచారం కోసం, శివాద్వైత పరిజ్ఞాన పరమానందమోదితం నిర్ధూత సర్వ సంసార వాసనాదోష పంజరం అంటే సంసార వాసనాదోష పంజరంలో ఉండేటటువంటి ఈ కలియుగంలో ఉండేటటువంటి మానవులను ఉద్ధరించడానికి రేణుకాచార్యులే ఈ యొక్క రేవణ సిద్ధులుగా ఆవిర్భవించినటువంటి లింగం ఈ లింగం. అంటే ఎప్పుడు ఆవిర్భవించినా కానీ సోమేశ్వర లింగంలో నుంచే రేవణ సిద్ధుడు కానీ ద్వాపర యుగంలో రేణుకాచార్యులు కానీ ఆవిర్భవించారు అని తెలుస్తుంది. ఇప్పుడు మనకు చేస్తున్నటువంటి శ్రీ విద్య ఉంది చూసారా, ఆ శ్రీ విద్య కూడా ఈ శివాద్వైతంలో భాగమే. అందున శివాద్వైతం ప్రచారం చేసేటటువంటి మొట్టమొదటి పీఠంగా కూడా ఈ కొలనుపాక ఉండేది. రేణుకాచార్యుల వారి దగ్గర అగస్త్య మహర్షి శివాద్వైత దీక్ష స్వీకరించిన తర్వాత ఆయన ఒక గొప్పనైనటువంటి సాంప్రదాయానికి నాంది పలికారని చెప్తారు. అదే నాథ సాంప్రదాయం అంటారు. అందులో పరమేశ్వరుని యోగి పుంగవునిగా కొలవడం అనేటువంటిది ఆదినాథుడు అనేటువంటి పేరుతో పరమశివుడిని కొల్చడం జరుగుతుంది. వాళ్ళు చేసినటువంటి గొప్పనైనటువంటి ప్రయోగం ఏమిటంటే సిద్ధ వైద్యం. వాళ్ళు ఈ లోకానికి ఇచ్చినటువంటివి 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి హఠయోగం, రెండవది సిద్ధ వైద్యం. అందులో ఇక్కడ సిద్ధ వైద్యం మీద పరిశోధన జరిగింది అని చెప్పడానికి మనకి ఇక్కడ కనిపించేటటువంటి రేవణాచార్యుల వారు కూడా రేవణ సిద్ధుడు అని పిలుస్తారు. సిద్ధి పొందారు అంటే వారికి ఈ సిద్ధ వైద్యంలో ప్రవేశం ఉన్నటువంటి వారికి సిద్ధ అనేటువంటి బిరుదు. అంటే మీరు కనుక గమనిస్తే
అక్కడ ఏదో రసాన్ని నూరినట్టుగా ఎదురుగా ఉండి ఒకరు నేర్పిస్తున్నట్టుగా చూసారా, ఆ బండ మీద ఆ లోతట్టు ప్రాంతంగా కొద్దిగా ఉంది. అలా ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా అనేకమైనటువంటి రసాయనాలను నూరడానికి ఉపయోగించినటువంటి పరిశోధన చేయబడింది అని చెప్పడానికి ఇది ఒక మనకు సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గోడల మీద కనుక గమనిస్తే ఇక్కడ చెక్కినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పశు వైద్యం కూడా ఉన్నాయి. ఆ పక్కనే గనక గమనిస్తే మీరు ఒక గర్భిణి స్త్రీ సుఖప్రసవాన్ని పొందాలి అంటే ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా కూర్చోవాలి అనేటువంటి వాటిని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది చిత్రాలు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ కాలంలోనే పశు వైద్యము ఇక్కడ జరిగింది, సిద్ధ వైద్యం మీద పరిశోధనలు జరిగాయి. అది మాత్రమే కాదు, ఒక గర్భిణికి సుఖప్రసవం అవ్వాలంటే ఎట్లాంటి విధంగా చెయ్యాలి అనేటువంటిది కూడా వారికి ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనకి ఇక్కడ ఉండేటటువంటి చిత్రాలు చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నంది మంటపం. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ రేణుకాచార్యులు ఆవిర్భవించినటువంటి ఆ రేణుకాచార్యులు అనేటువంటి వారు స్పష్టంగా కనిపిస్తారు ఈ నంది యొక్క కొమ్ములో చూస్తే. ఇక్కడ నందిని గమనిస్తే మీరు సహస్రలింగం దగ్గర ఉండేటటువంటి నందిని గమనిస్తే 4 కాళ్ళు కూడా ముడిచుంటారు. కానీ ఇక్కడ మాత్రం మీకు ఒక కాలు ముందరకు పెట్టుంటారు. అంటే నంది ఎప్పుడైనా కానీ ధర్మస్వరూపం కలియుగంలో ధర్మం అనేటువంటిది ఒకే పాదం మీద నడుస్తుంది అని చెప్పడానికి గుర్తుగా ఒక పాదాన్ని ముందరకు పెడతారు, మిగతా 3 పాదాలు కూడా ముడవడం జరుగుతుంది. ఎప్పుడు ధర్మం అనేటువంటి ధర్మస్వరూపం కాబట్టి. ఇలాగే ఈ నంది యొక్క కొమ్ముల్లో నుంచి కనుక ఒక్కసారి చూస్తే రేణుకాచార్యుల వారి యొక్క బింబం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారిని చూడగానే ఆయనకు ఉండేటటువంటి ముఖము కొంచెం వానర ముఖంలా ఉండడం, ఈ గద, ఆయనకు నిలచున్నటువంటి విధానం, ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది ఈయన ఆంజనేయ స్వామి అనుకుంటూ ఉంటారు, హనుమంతుల వారు అనుకొని పొరబడుతూ ఉంటారు. కానీ ఈ విషయం మనకు ఈయన ఎవరు అనేటువంటి స్పష్టంగా తెలియాలంటే వెనక్కి వచ్చి చూడాల్సి ఉంటుంది. వెనక్కి వస్తే ఇక్కడ చాప యొక్క ఆకారంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వెనక్కి వస్తే ఇది చాప యొక్క ఆకారంలో మనకు కనిపిస్తుంది. ఈ చాప యొక్క ఆకారాన్ని బట్టి ఈయన మత్స్యవల్లభుడు అంటే హనుమంతుల వారి యొక్క కుమారుడు. ఈ మత్స్యవల్లభ విగ్రహం మీకు చాలా వరకు కనిపించదు, ఎక్కడ కనిపించినటువంటి మూర్తి, మన భారతదేశంలో ఎక్కడ వెతికినా కనిపించినటువంటి మూర్తి మత్స్యవల్లభుడు. కానీ ఒక్క కొలనుపాకలో ఉండేటటువంటి సోమేశ్వరాలయంలో మాత్రమే మత్స్యవల్లభుడిని మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇంతకుముందుకు మనం గణపతి మూర్తులు చూస్తాం. బయట ఉండేటటువంటి గణపతి మూర్తుల్లో ఎక్కడ కూడా కిరీటం లేదు. కిరీటం అనేటువంటిది అంటే వాళ్ళు ద్వారపాలక గణపతులు. అయితే ఇక్కడ ఉండేటటువంటి అక్కడ అందరూ కూడా ద్విభుజులే, అక్కడ ఉండేటటువంటి విఘ్నేశ్వరుడు. కానీ ఇక్కడ ఉండేటటువంటి విఘ్నేశ్వరుని గమనిస్తే ఆయన చతుర్భుజుడై ఉండి కిరీటాన్ని ధరించున్నాడు. చతుర్భుజుడై ఉండి కిరీటాన్ని ధరించి ఉన్నటువంటి ఈ గణపతి ఆరాధన చేసేటటువంటి గణపతి. అక్కడ ఉండేటటువంటి ద్వారపాలక గణపతులు కాకుండా ఈయన ఆరాధన చేసేటటువంటి గణపతి, ఈయన విఘ్ననాశక గణపతి అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉండేటటువంటి కుమారస్వామి షణ్ముఖుడిగా మనకు కనిపిస్తున్నాడు. షణ్ముఖుడిగా ఉండి ఆయన మొత్తం కూడా 10 చేతులతో ఉండి ఆయన యొక్క మూర్తి అనేటువంటిది కనిపిస్తుంది నెమలి వాహనంగా. నాకు తెలిసి ఈ యొక్క మూర్తి అనేటువంటిది మనకు మంటపం లోపలికి వెళ్ళగానే కుడివైపు ఉండవలసినటువంటి మూర్తి. ఇక్కడ బ్రహ్మగారి యొక్క మూర్తి కూడా. నిజానికి బ్రహ్మ అనేటువంటి వారు ఆరాధనలు అందుకోరు, కానీ ఇక్కడ విగ్రహాలు బ్రహ్మకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా మనకు 3 కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఉండేటటువంటి బ్రహ్మగారు అక్కడ, ఇక్కడ, తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒక బ్రహ్మగారి మూర్తి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అక్కడనేమో త్రిమూర్తులతో కలిపినటువంటి బ్రహ్మగారు కనిపిస్తే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బ్రహ్మగారు కనిపిస్తున్నారు. తర్వాత ఇక్కడ కోదండరామస్వామి కనిపిస్తుంది. అంటే ఇక్కడ వైష్ణవ క్షేత్రం కూడా అని చెప్పడానికి మనకు, అంటే మామూలుగా ఇప్పటివరకు శైవ క్షేత్రము శాక్తేయ క్షేత్రంగా మాత్రమే చాలా మందికి తెలుసు. వైష్ణవ క్షేత్రం కూడా అని చెప్పడానికి ఇక్కడ కోదండరామస్వామి, తర్వాత ఇక్కడ విష్ణుమూర్తిని కూడా మీరు దర్శనం చేయవచ్చు. గోవింద స్వామి అంటారు. ఆయన విష్ణుమూర్తిని కూడా మనం అక్కడ దర్శనం చేయొచ్చు. శంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణమని చక్కని శంఖ చక్రములను గదా పద్మాలను ధరించినటువంటి స్వామిని అక్కడ మీరు దర్శనం చేయొచ్చు. ఇక్కడ కోదండాన్ని ధరించినటువంటి రామచంద్రమూర్తిని, మత్స్యవల్లభుని, అక్కడ కనిపిస్తున్నటువంటి హనుమాను, వీళ్ళందరినీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది వైష్ణవ క్షేత్రం కూడా. అంతేకాదు దేవాలయం యొక్క గోపురం పైన కూడా విష్ణుమూర్తి అక్కడ పడుకొని ఉంటాడు. విష్ణుమూర్తి పడుకొని ఉంటే భూదేవి శ్రీదేవి ఇద్దరు కూడా కాళ్ళు వత్తుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇది వైష్ణవ క్షేత్రం కూడా. వైష్ణవ క్షేత్రము
శైవ క్షేత్రము, శాక్తేయ సాంప్రదాయములన్నీ కూడా ఉన్నటువంటి క్షేత్రంగా ఇది విరాజిల్లింది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మూర్తులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చాముండాదేవి, ఇక్కడ శివపార్వతులు, అంటే శివునికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మూర్తులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎదురు కనిపిస్తున్నటువంటిది కుబేరుడు, చేతిలో ఒక వజ్రాన్ని పట్టుకొని ఉన్నటువంటి స్వామి కనిపిస్తూ ఉన్నారు చూసారా, ఆయన కుబేరుడు. ఇక్కడ శివపార్వతులు. ఇంతకుముందుకు మనం చూసినటువంటి మహిషాసుర మర్దిని మూర్తి కనుక కాత్యాయని మూర్తి అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఉండేటటువంటి మూర్తికి ఇక్కడ ఉండేటటువంటి మూర్తికి తేడా ఏంటి అంటే, అక్కడ మూర్తిలో మహిషాన్ని సంహరించినప్పుడు అందులో నుంచి ఒక పురుషుడు వచ్చాడు, ఆ పురుషుడిని సంహరిస్తున్నటువంటి తల్లిగా మనకు అక్కడ దర్శనమిస్తుంది. ఇక్కడ మహిషాసురుడిని సంహరిస్తుంది తల్లి. మహిషాసురులో నుంచి పురుషుడు రావటం లేదు, అక్కడ ఉండేటటువంటి దాంట్లో పురుషుడు ఆవిర్భవించాడు. ఇక్కడ సింహం స్పష్టంగా కనిపిస్తుంది చూడండి, ఆ పళ్ళు అన్ని కూడా చక్కగా చెక్కారు, ఈ పళ్ళు ఇవన్నీ కూడా. ఇక్కడ ఉండేటటువంటి తల్లి మహిషాసుర మర్దిని, అంటే మహిషాసురుని సంహరిస్తున్నటువంటి తల్లి. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కోనేరు సూర్య కోనేరు అంటారు. సో ఇది కూడా చాలా లోతైనటువంటి కోనేరుగా చెప్తారు. ఇది సూర్య కోనేరు. తర్వాత ఇటువైపు ఏకాదశ రుద్రులు ఉన్నారు, మొత్తం 11 మంది రుద్రులు, రుద్రుని యొక్క ఏకాదశ స్వరూపాలుగా చెప్పడం జరుగుతుంది. పంచశైవ మహాపీఠాలైనటువంటి మనకు కేదార్నాథ్, ఉజ్జయిని, శ్రీశైలం, కాశీ, అవి అన్నీ కూడా ఎంతటి మహాపీఠంలో వాటన్నిటికంటే ప్రథమ పీఠంగా మనకు ఈ కొలనుపాక అనేటువంటిది ఉంది. అందుకే ఈ యొక్క క్షేత్రానికి ఇంకొక పేరు ఏమిటంటే కాశీ బింబావతి పట్టణం అని పేరు. కాశీ బింబావతి పట్టణం అంటే బింబము ప్రతిబింబం అంటూ ఉంటాం. అంటే మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన బింబం కనిపిస్తుంది కదా, అట్లాగే కాశీ యొక్క ప్రతిబింబమే ఈ యొక్క క్షేత్రం అని చెప్తారు. అందుకే మీరు గమనించండి, ఇక్కడ ఉండేటటువంటి యొక్క నగరానికి కాశీ బింబావతి పట్టణం అని కాకుండా ఇంకొక పేరు కూడా ఉంది. అదేమిటి అంటే పంచక్రోశ నగరం అని పేరు. మీరు కాశీని కూడా పంచక్రోశ నగరం అంటారు. ఎందుకు అంటారు పంచక్రోశ నగరం అంటే 80 కిలోమీటర్ల పరిధి వరకు కూడా పంచక్రోశం అంటే 5 క్రోసుల పరిధి మొత్తం కూడా అనేకమైనటువంటి క్షేత్రాలు, అనేకమైనటువంటి లింగాలు, అతి పవిత్రమైనటువంటి భూమిగా పరిగణించేటటువంటిది ఏదైతే ఉందో దానికి కాశీ నగరం అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క క్షేత్రాన్ని కనుక గమనిస్తే కొలనుపాక కూడా పంచక్రోశ నగరం అంటే 80 కిలోమీటర్ల పరిధి వరకు మీరు ఎక్కడ త్రవ్వండి అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి మూర్తులు కానీ, లేకపోతే ఏదైనా దేవతా సంబంధమైనటువంటి మూర్తులు కానీ, శివమూర్తులు కానీ అంటే శివలింగాలు కానీ, లేకపోతే పానవట్టాలు కానీ ఇవే బయటపడుతూ ఉంటాయి. అంటే ఈ పంచక్రోశ నగరం అంటే మొత్తం కూడా ఆ యొక్క క్షేత్రం అంటే కాశీతో సమానమైనటువంటి క్షేత్రం అని చెప్పవచ్చు. అది మాత్రమే కాదు, కాశీలో ఏ విధంగానైతే క్షేత్రపాలకుడు కాలభైరవుడు, ఇక్కడ కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడి. అది కాకుండా అక్కడ అస్థికలను గంగలో కలిపినట్టుగా ఇక్కడ కూడా కాశీ బుగ్గ అనేటువంటి ప్రాంతం, అక్కడ విశ్వేశ్వరుడు అన్నపూర్ణ సహితుడై ఉంటాడు. అక్కడ కూడా అస్థికలను కలిపితే, అక్కడ కాశీలో అస్థికలను కలిపితే ఎంతటి పుణ్యమో ఇక్కడ కూడా అంతటి పుణ్యం వస్తుంది. అంటే వాటన్నిటితో సమానమైనటువంటి క్షేత్రం. అందున ప్రథమ శైవ పీఠంగా చెప్పబడినటువంటి క్షేత్రం, శివాద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి క్షేత్రం ఈ యొక్క కొలనుపాకలో ఉండేటటువంటి సోమేశ్వరాలయం. అది మాత్రమే కాకుండా శాక్తేయ పీఠంగా కూడా విరాజిల్లుతుంది. చండికాదేవితో ఉండేటటువంటి కాత్యాయని పీఠంగా కూడా, వైష్ణవ క్షేత్రంగా వీరనారాయణ స్వామితో విరాజిల్లుతూ ఉంది. కాబట్టి ఇంత గొప్పనైనటువంటి క్షేత్రానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పేసి మన హిందూ జనశక్తి స్వరూపుడు అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. స్వస్తి 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 ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే, నారాయణీ నమోస్తుతే. ఆ చండికాదేవి యొక్క అనుగ్రహం, సోమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా, ప్రేక్షకులందరూ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.